అమెరికా తమ చీఫ్ని సుప్రీమోని కొమైనీని హతమార్చిన నేపథ్యంలో రగిలిపోతున్నటువంటి ఇరాన్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది. ఎవరి మీదన డైరెక్ట్ అమెరికా మీదకి వెళ్ళేంత సీన్ లేదు. అమెరికా స్థావరాలు ఏదైతే ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు ఉన్నాయి, దుబాయ్, దోహా, జోర్డాన్, సౌదీ అరేబియా, అలాగే బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, ఖతార్, కువైట్, దుబాయ్ల మీదన విరుచుకుపడుతోంది. అక్కడ ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద విరుచుకుపడుతోంది. లెబనాన్లో ఉన్నటువంటి ఎంబసీ మీదన, అమెరికా ఎంబసీ మీదన ఒక పక్కన విరుచుకుపడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఏదైతే కొమైనీ మద్దతుదారులు. ఎడతెరిపి లేని దాడులు చేస్తోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా భారీ ఎత్తున అటాక్స్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తే లేదు, ప్రతీకారం తీర్చుకు తీరతాం అని చెప్తోంది. అంటే ఇప్పుడు దాదాపు 9 దేశాల మీద యుద్ధం చేస్తుంది ఇరాన్. ఇప్పుడు ఇంతవరకు కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది, అమెరికా తోడు నిలబడింది, అమెరికా కూడా దాడి చేసింది. అదే సందర్భంలో ఇప్పుడు రాబోయేటటువంటి సందర్భంలో మిగతా సిచ్యుయేషన్ ఏంటి? ఇప్పుడు ఈ దేశాలు ఇంతవరకు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు ఈ దేశాల మీద కూడా దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మళ్ళీ వాళ్ళు కూడా యుద్ధంలోకి దిగితే పెను యుద్ధం కింద మారుతుంది. మరి అందుకు సిద్ధపడుతుందా ఇరాన్, తట్టుకోగలుగుతుందా చూడాలి.